నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీరు మెచ్చే వంటలు మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ మన స్పెషల్ వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో రకరకాల వెరైటీస్ ని చూస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటే ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే, క్యారెట్ తో పొరియల్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు, క్వశ్చన్ మార్క్. ఓకే, చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో అంటే మిగతా వెజిటబుల్స్ తో కానీ తర్వాత మనం చేసుకుంటూ ఉంటాం కదా, మిక్స్డ్ గా చేస్తూ ఉంటారు, క్యాబేజ్ తో కూడా చేస్తూ ఉంటారు. సో అలా క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే చపాతీతో అలాగే రైస్ తో అంటే మనకు సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో కొంచెం కమ్మకమ్మగా ఉంటుందేమో కదా. అవునండి. ఓకే ఓకే, మరి క్యారెట్ పొరియల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ పొరియల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2. క్యారెట్ పొరియల్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసుకుని ఓకే, దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పోపు మనకి ఎంత బాగా వేగితే డిష్ అనేది అంత టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, అండ్ కొంచెం పోపు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందేమో కదా దీనికి. అవునండి. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే, సో ఇది కొద్దిగా వేగాలండి మనకి. సో కొంచెం ఆ పోపు అంతా కూడా వేగితే మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు కదా. అవునండి, ఎందుకంటే ఇదే మెయిన్ అన్నారు కదా. ఎస్. సరే రాజుగారు, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పోపు వేగుతూ ఉంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మలబద్ధకంతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీళ్లు పోసి ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లను తాగితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చక్కగా పోపు వేగిన వాసన వచ్చేస్తుంది. అవునండి. సో దీంట్లో క్యారెట్ కొంచెం పెద్ద పెద్దగా తురుముకున్నాం. ఓకే, సో ఇది ఇలా తురిమే వేసుకుంటే బాగుంటుందా రాజుగారు, లేకపోతే కొంచెం సన్న ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నా అలా కూడా వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు. ఓకే, సో ఇవన్నీ మనకి కేరళ స్పెషల్ ఐటమ్స్ కదా. సో ఆ కొబ్బరి నూనెతో కుక్ చేసుకున్నా కూడా ఈ టేస్ట్ బాగానే ఉంటుంది. అంటే మనకి ఎక్కువగా అలవాటు కాబట్టి లేదా కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకుంటే మనం అలా కూడా ట్రై. సో అప్పుడు మనకి ఆ కేరళ అంటే ఆ డిష్ అక్కడ ఇది మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది కదా. అవునండి. కొద్దిగా పసుపు. క్యారెట్ ఇలా పెద్దగా తురుముకుంటే మనకి డిష్ కూడా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది అండ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే క్యారెట్ ఇప్పుడు బీట్రూట్ ఇలాంటివి మనం ఎన్ని ముక్కలు తరుగుతూ ఉన్నా అవి ఏంటో వస్తూనే ఉంటాయి, అవ్వదు అంత ఫాస్ట్ గా. మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే రాజుగారు. రాజుగారు జనరల్ గా అంటే పొరియల్ మనము వేటితో చేసుకోవచ్చు? మెయిన్ ఏంటంటే క్యాబేజ్ తో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, అలాగే గోబీతో చేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటబుల్ కూడా చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ అందరూ ఎక్కువగా చేసుకునేది కదా. ఓకే, ఇప్పుడు పప్పులు అలాంటి వాటితో చేసుకోవచ్చా రాజుగారు? అంటే వీటి వెజిటబుల్స్ తో పాటుగా మనం పప్పు, శనగపప్పు మెయిన్ గా ఎక్కువ వాడుతూ ఉంటామండి. ఓకే, నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసి మనం వేయించుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే ఓకే, కలిపేద్దాం. కొద్దిగా ఏది సెట్ అవుతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చేమో కదా. అవునండి.
ఓకేనా? ఓకే, కొంచెం ఇలా పొడి పొడిగానే ఉంటుంది మనకు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. సో బేసిక్ కొబ్బరి యాడ్ చేస్తే కూడా మనకు కొంచెం ఆ పొడి ఇది అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాంటి వాటిలో మనం ఎండు కొబ్బరి కంటే కూడా ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ సో బాగుంటుంది. దీంట్లో పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది. యా. ఓకే, కొత్తిమీర. ఓకే. సో కొబ్బరి అది వేసిన తర్వాత ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ఆ పచ్చదనం అనేది తెలుస్తూ ఉండాలి డిష్ లో మనకు. ఓకే. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇవి చపాతీ లాంటి వాటిలో మంచి కాంబినేషన్. ఎస్, ఎందుకంటే ఎక్కువ కర్రీ తినొచ్చు అండ్ కొంచెం కమ్మగా ఉంటాయి కాబట్టి ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఇష్టంగా తినేయచ్చు. ఎందుకంటే క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి డిష్లు ట్రై చేసుకోవచ్చు, అంటే ఏదైనా వెజిటేబుల్. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే. క్యారెట్ పొరియల్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా క్యారెట్ పొరియల్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ క్యారెట్ పొరియల్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ పొరియల్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పొరియల్ రెడీ. క్యారెట్ పొరియల్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, చక్కగా అల్లం ఘాటు బాగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనకి క్యారెట్ అనేది కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలాంటి అల్లము, పచ్చిమిర్చి ఏ వేసుకున్నా వాటి ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే క్యారెట్ తురుముకోవటం ఒకటే కొంచెం పని, కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. కానీ చపాతీ లాంటి వాటిల్లోకి ఇది చాలా మంచి కాంబినేషన్. బాగుంది రాజు గారు, టేస్టీగా. ఓకే, మరి క్యారెట్ పొరియల్ తయారీ విధానం చూసారు కదండి. సింపుల్ రెసిపీ, ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. షాంపూని డైరెక్ట్ గా జుట్టుకు పెట్టే బదులుగా ఒక అరకప్పు నీళ్ళల్లో షాంపూని బాగా కలిపేసి ఆ తర్వాత జుట్టుకు పట్టించి షాంపూ చేసుకున్నట్లయితే హెయిర్ బాగా శుభ్రపడుతుంది. అలాగే కెమికల్ ఎఫెక్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రోజు క్యారెట్ పొరియల్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే పెసర కొబ్బరి లడ్డు. మరి లడ్డూల తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజుగారు, ఇప్పుడు స్వీట్ పెసర కొబ్బరి లడ్డు అంటే ఇవి మనకి కొంచెం నిల్వ ఉంటాయి రాజుగారు, లేకపోతే 1-2 days లో నిల్వ ఉంటాయి? నిల్వ ఉంటాయా? ఓకే, బేసిక్ గా పెసరపప్పుతో స్వీట్ చేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. అంటే అక్కడ మనం కొంచెం వెట్ గా చేసి చేసుకుంటాం కదా, సో ఇక్కడ నేను డ్రై గానే చేస్తున్నాను. ఓకే, సో కాబట్టి మనకు నిల్వ ఉంటుంది. ఓకే. ఓకే, మరి పెసర కొబ్బరి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా లడ్డూలు? ఓకేనండి. ఫస్ట్ ఏంటి మనం వేయించుకోవాలా? పప్పు వేయించుకోవాలండి. ఓకే. సో దీంట్లో పెసరపప్పు వేసి సో కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే. మామూలుగా మిగతా వాటికి ఏమో కానీ స్వీట్గా అయితే ముఖ్యంగా మనం ఈ పెసరపప్పు వేయించకుండా చేస్తే ఆ పచ్చి వాసన అది అసలు అంత బాగా అనిపించదు కదా. బాగా అనిపించదు. చాలా టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. వేయించితే అసలు పెసరపప్పు ఎంత కమ్మగా అయిపోతుందో. అలా పప్పు పలంగా కూడా చాలా మంది తెలియస్తూ ఉంటారు. మామూలుగా అలా తింటున్నా కూడా బాగా అనిపిస్తుంది. సో ఇంకా మనకి మొత్తం క్వాంటిటీ అంతా కూడా ఈ పెసరపప్పే.
అంటే మనకి ఎండు కొబ్బరి కూడా వాడుతున్నాం దాని కాంబినేషన్ కాంబినేషన్ లో ఈ రెండింటి కాంబినేషన్ లో బాగుంటుంది. ఓకే ఓకే కొద్దిగా అంటే మనకు వేయించేటప్పుడు తెలుస్తుంది, మనకు కొంచెం ఆ కమ్మటి వాసన వస్తుంది అండ్ కదా. ఇది కొద్దిగా కలర్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ లోకి టర్న్ అయితే మనకి అది బాగా వేగినట్టు ఆ పెసరపప్పు స్మెల్ కూడా తెలిసిపోతుంది. ఎస్, సో ఇప్పుడు కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొబ్బరి కూడా మనం వేయించుకోవాలా రాజు గారు? కొబ్బరి అక్కర్లేదండి, ఓకే అలాగే డైరెక్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసి ఇది కాస్త మనకు చల్లారాలి. సో చల్లారితే మిక్సీ పట్టుకోవటమేనా? ఓకే రాజు గారు, మేము చిట్కా చూస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పప్పు చల్లారుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఉసిరికాయ పొడిలో ఎగ్ వైట్ కలిపి తలకి పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉంటే జుట్టు సిల్కీగా హెల్దీగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు, సరిపోతుందా? సరిపోతుంది. దీన్ని మిక్సీ జార్లో తీసుకుని ఇది ఎలా అంటే కొంచెం బరగ్గా పట్టుకోవాలా మనం, లేకపోతే బాగా ఫైన్ గానే పట్టుకోవాలి? ఓకే. ఓకే, ఇంకొంచెం సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం మామూలుగా సున్నుండలకి ఎలా అయితే మినపప్పును పట్టుకుంటామో అలాగా పౌడర్ చేసేసుకోవటమే దీన్ని కూడా? అవునండి. ఓకే, సో దీంట్లో బెల్లం తురుము. ఓకే, సో డైరెక్ట్ గా కలిపేసుకుంటాం కాబట్టి కొంచెం బాగా సన్నగా తురిమేసుకుంటే బెల్లం కూడా మనకి దీంట్లో బాగా కలుస్తుంది. అవును. అలాగే ఎండు కొబ్బరి పొడి. ఓకే, సో మిక్సీ పట్టగానే వెంటనే ఆ బెల్లం దాంట్లో వేసేసిన కొద్దిగా ఆ వేడికి కూడా మనకి అది కొంచెం కరుగుతుంది, చుట్టుకోవడం బాగా వస్తుంది ఈజీగా. యాలకుల పొడి అండి. ఓకే, తరిగిన డ్రై ఫ్రూట్స్, అలాగే కొద్దిగా నెయ్యి కరిగించుకొని వేసుకుని. ఓకే, అంటే ఇదెలా నేతితో చుట్టుకోవాలా రాజు గారు, లేకపోతే పాలు వేసుకునండి, కొంచెం పాలు చల్లుకుంటే మనకు ఆ తడి అనేది తగ్గుతుంది. ఓకే, సో సేమ్ ఇంకా మనం ఈ సున్నుండలు ఇలాంటివి ఎలా చుట్టేసుకుంటామో అంతే? అంతేనండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ నేతితో చుట్టుకుంటే ఆ స్వీట్, ఆ కమ్మదనమే వేరు. సో దీంట్లో కరిగించిన నెయ్యి. ఓకే, సో ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని సో ప్లెయిన్ గా ఊరికే పెసరపప్పుతో కాకుండా ఇలా ఏదైనా యాడ్ చేసుకుంటేనే బెటర్ ఏమో కదా, ఎందుకంటే టేస్ట్ అనేవి కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ పెసర లడ్డు చేసుకున్నా మనకి కాకపోతే చిన్న సైజ్ లో చేసుకోవాలి, ఎందుకంటే అవి ఎక్కువ క్వాంటిటీ తినలేము. కొంచెం పొట్టుతో ఉంటే కొంచెం బాగానే ఉంటుందా? ఓకే, టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇందులో మనం కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ లా పౌడర్ లా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా, బాదం కానీ జీడిపప్పు కానీ పొడిలా చేసుకొని కూడా వేసుకోవాలి. అప్పుడు కొంచెం మిక్స్డ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా పాలండి. ఓకే, లడ్డూలో నైస్.
సో ఇవి మనం పాలు వేసి చుట్టుకుంటున్నాం కదా రాజు గారు, అయినా కూడా నిల్వ ఉంటాయా మనకి? ఉంటుందండి, అంటే పాలు క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటున్నాం కదా, ఓకే. సో అది అబ్జర్వ్ చేసేస్తుంది. సో బానే ఉంటుంది. బానే ఉంటుంది. ఓకే. ఎక్కువ ఇంట్లోనే స్వీట్స్ హాట్స్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి బాగా పనికొస్తాయి. ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా ఒకటే వెరైటీ కాకుండా కొద్దిగా మార్చి చేసుకుంటూ ఉండొచ్చు. ఎస్. ఓకే. ఓకే, నైస్. పెసర కొబ్బరి లడ్డు రెడీ. సో మన డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం చేస్తున్నారు బత్తాయితో? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. ఓకే. రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో వీటిని మధ్యలోంచి ఇలా ఘాట్ పెట్టేసుకుని ఓకే. సో ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఎస్ షేప్ లో వస్తుంది. ఓకే, అలా ఉంటుందా అది? ఉంటుంది. ఇది అయిపోకుండా. ఓకే. సో ఇలా చేసుకుని మనం ప్లేట్ గార్నిష్ చేసేసుకోండి. ఓకే. అన్ని కలిపి ఒక బుష్ లాగా దగ్గరికి అరేంజ్ చేసినా కూడా బాగానే ఉంటుందేమో కదా, ఎస్. ఆ పెటల్స్ అన్ని కొంచెం చూసుకుంటూ. ఓకే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మధ్యలో కావాల్సి మనం కొంచెం కోరియాండర్ కానీ ఏదైనా లీవ్స్ అలా గ్రేటెడ్ క్యారెట్ కానీ వేసుకున్నా బాగుంటుంది. బాగుంది రాజు గారు. ఓకే, లడ్డు రెడీ. ప్లేట్ అంతా ఎలోగా. నైస్. ఓకే అండి, మరి లడ్డూలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు పెసర కొబ్బరి లడ్డు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పెసర కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో పెసరపప్పు వేసి దోరగా వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పెసర కొబ్బరి లడ్డు రెడీ. ఓకే అండి, మరి లడ్డు తయారీ విధానం చూసారు కదా, రాజుగారు తీసుకోండి. బాగుంది, ఎండు కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ అలాగే ఈ పెసరపప్పుది కూడా. అవునండి, రెండింటికి కూడా మంచి స్ట్రాంగ్ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్లో బెల్లం కూడా ఈక్వల్గా అంత బాగా స్ప్రెడ్ అయిపోయింది. రాజుగారు చాలా టేస్టీగా ఉంది అండ్ స్టోర్ చేసుకోవడానికి కూడా మంచి ఐటమ్ ఇది. అవునండి, నైస్. ఓకే, సో చూసారు కదండి, లడ్డు చాలా సింపుల్ రెసిపీ. ఇది కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చుండ్రు వల్ల జుట్టు రాలుతున్నట్లయితే టొమాటో రసాన్ని తలకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చుండ్రు తగ్గుతుంది, దానివల్ల వచ్చే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ టూరించే వంటలో ఇవాళ టేస్టీ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ అలాగే ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్, మీ పేరు? ప్రియాంక. ఎక్కడి నుంచి వస్తున్నాం? ఎల్బీ నగర్. ఓకే, హాయ్. మీ పేరు? మానస. మానస. మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. సేమ్ ప్లేస్. సో అయితే పరిచయం ఉందా ఇద్దరికి? నైబర్సా? ఓకే. సో మెయిన్ ఇంగ్రీడియంట్ చూసిన తర్వాత ఇందులో ఏమొస్తే దాంతో వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాం. ఓ వావ్, టొమాటో. టొమాటో లేకుండా మనం ఏం చేసుకోవచ్చు, కష్టం కదా. సో అన్నిట్లో ఆల్మోస్ట్ టొమాటో ఉంటుంది. సో దేంట్లోకైనా కాంబినేషన్గా మనం టొమాటోని వాడుతూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు కొంచెం ఈ టొమాటో ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా రెసిపీ చేయాలన్నమాట ఏదైనా. ఓకేనా? సో ఏం చేస్తారో ఏం చేయొచ్చో ఆలోచించుకొని నాకు చెప్పేస్తే స్టార్ట్ చేద్దాం. టమాటా మష్రూమ్ కర్రీ. టొమాటో మష్రూమ్ కర్రీ. ఓకే, మీరేం చేస్తారు? టమాటా క్యాప్సికమ్ కర్రీ. టొమాటో క్యాప్సికమ్. ఓకే, సో రెండు కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్సే. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ప్రియాంక, నువ్వు చేసేస్తావా? ఓకే. ఓకే అండి, మరి టొమాటో మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మష్రూమ్స్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. టమాటో మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే ప్రియాంక, స్టార్ట్ చేద్దామా? బటర్ వేసుకోవాలి. మొత్తం బటర్ లోనే చేస్తున్నావా? ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, నేను ఫస్ట్ అని పచ్చిమిరపకాయలా అంటే నాకు తెలియదు, అడుగుతున్నా. నీకు సరిపోతాయంటే ఉంచేసుకో, అక్కర్లేదా ఎక్కువ? ఓకే, నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. దీంట్లో జీలకర్ర అలాంటిది ఏం అక్కర్లేదు, అది లాస్ట్కి వేసుకుంటాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం సేపు మూత పెడదామా? బటర్ తో చేసుకుంటే బాగుంటుందా ఇది? జనరల్ గా కొంచెం బటర్ కొద్దిగా ఆయిల్ అలా మిక్స్ చేస్తూ ఉంటారు కదా, దీనికి అలా కాకుండా ఓన్లీ బటర్. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నావు ఈ కర్రీ? అమ్మమ్మ. అమ్మమ్మ. ఓ, ఇంటికి వెళ్ళినప్పుడు ఊరికే ఖాళీగా కూర్చుంటే ఎందుకు, వంటలు నేర్చుకోని చెప్పి మొదలు పెట్టారా నేర్పించడం? నైస్. మష్రూమ్ ఇష్టమేనా? ఇష్టం లేదు. పెద్దగా ఇష్టం లేదా? కొంచెం ఇష్టం. కాకపోతే కాంబినేషన్ బాగుంటుందని ఇప్పుడు చేస్తున్నావు వంట. అయినా కూడా తినాలి చేసిన తర్వాత. ఓకేనా? పక్కా. ఒకసారి కలుపుతావా? పసుపు. నెక్స్ట్ టమాటా పేస్ట్. ఓకే, సాల్ట్ వేయాలి. ఓకే, సో టమాటో ప్యూరీ లాగా కాకుండా జస్ట్ ఊరికే పచ్చివి పేస్ట్ చేసేసుకున్నావు. ఓకే, కారం. గసగసాలు ఇంకా కాజు మిక్స్ చేసుకున్నాము. గసగసాలు కాజు మిక్సా? ఆ పేస్ట్, మసాలా పేస్ట్. ఓకే, సో ఈ రెండు వేయించి పేస్ట్ చేసుకున్నావా లేకపోతే పచ్చివేనా? వేయించేసి గసగసాలు జీడిపప్పు విడివిడిగా పేస్ట్ చేసేసుకోవాలా, కలిపేసుకొని. ఓకే, కొంచెం మూత పెట్టేద్దామా? సో మష్రూమ్ ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసావా? ఓకే, ఏం చేస్తుంటావు ప్రియాంక నువ్వు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. బీటెక్ అంటేనే చాలా పెద్ద గ్యాంగ్ ఉంటుంది కదా, మీకున్నారా అలాగా? ఎంతమంది? 13-14 మెంబర్స్. బాగా బంక్స్ కొడుతుంటారా కాలేజ్? పర్లేదులే చెప్పు, మమ్మీని కాసేపు పక్కకి లేదా?
ఓన్లీ కాలేజా? కాలేజ్ ఏ కాలేజ్ నువ్వు? జాగృతి కాలేజ్. ఓకే ఓకే. సో మీ కాలేజ్ లోనే మీకు చక్కగా బంకులు కొట్టే పని లేకుండా టైం పాస్ అయిపోతుందా? నైస్. కాలేజ్ లోనే ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తారు. మరి ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఎలాగా? ఇంట్లో అడిగి వెళ్తాం. అబ్బా నిజంగానా? నిజంగా. అసలు ఎప్పుడు బంక్ కొట్టలేదా కాలేజ్? వేస్ట్ తెలుసా, బంక్ కొట్టాలి అప్పుడప్పుడు. నెక్స్ట్ ఏం వేద్దాం? వాటర్ వేద్దామా? కొంచెం వాటర్ ఇవ్వరా, చూసుకు ఎన్ని కావాలో. చాలా కొంచెం. మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? పక్క పక్కన ఉంటారు కాబట్టా? అంటే నువ్వేమో కాలేజ్, మీరేం చేసుకుంటారు? అంటే అలా ఫ్రెండ్స్ అవ్వకూడదని ఏం లేదు. ఓకేనా ప్రియాంక? మష్రూమ్స్ వేసే. సో ఉడికించుకున్న మష్రూమ్. ఎప్పుడైనా నీ వంట మీ ఫ్రెండ్స్ కి టేస్ట్ చూపించావా? ఇప్పటికైతే లేదు. ఎందుకు? సో భయమా? అంటే ఒకసారి చేసుకెళ్తే మళ్ళీ మళ్ళీ చేసుకురమ్మంటారని? అబ్బా నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? బ్రదర్. పెద్ద బ్రదరా చిన్న బ్రదరా? పెద్ద. తనేం చేస్తున్నాడు? ఐఐటి చదువుతున్నాడు. ఓ వెరీ గుడ్. ఎక్కడ? ఖరగ్పూర్. ఖరగ్పూర్. నైస్. ఏం పేరు మీ అన్నయ్య పేరు? కళ్యాణ్. కళ్యాణ్ అరవింద్. బాగా బ్రిలియంట్ అనమాట. చాలా. ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం? పొడి. ఏం ధనియా పొడి? ధనియాల పొడి. అమ్మమ్మ దగ్గర ఈ వంట నేర్చుకున్న తర్వాత ఇంట్లో చేసి పెట్టావా మమ్మీకి గానీ డాడీకి గానీ? చేయలేదా? ఓన్లీ అమ్మమ్మకి అదృష్టం దక్కిందా? నెక్స్ట్ గరం మసాలా. ఓకే. అన్నీ వేసావా? ఉప్పు వేసావా? వేసావా? వాటర్ వేద్దామా? ఓకే. మూత పెట్టేద్దామా? సో కొంచెం మష్రూమ్ కి ఆ టొమాటో ఫ్లేవర్ అంతా పడితే మనకి రెడీ అయిపోయినట్టే కదా. ఓకే చూద్దామా ప్రియాంక ఒకసారి? నైస్, దగ్గరకు వచ్చేసింది. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది? రైస్ లోకి బాగుంటుందా? ఓకే. కొత్తిమీర. కొత్తిమీర. ఈసారి ఈ వంటని నువ్వు మీ మమ్మీ డాడీ కూడా చేసి పెట్టు, ఓకేనా? ఏం చేస్తుంటారు మీ ఫాదర్? బిజినెస్. పేరు? వెంకటేశ్వర. మరి మమ్మీ? మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ పేరేంటి? శైలజ. అయితే మమ్మీ వంటలు బాగోవు అనమాట. నువ్వు ఇందాక అదే చెప్పావు. సరే ఇప్పుడు చూసిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్తావు కదా, నీకుందే. నెక్స్ట్ అయిపోయిందా? తీసేసి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. ఓకే అయిపోయింది. రెడీ. టొమాటో మష్రూమ్ కర్రీ. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, వేయించిన జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో మష్రూమ్ కర్రీ రెడీ. రుచికరమైన వంటలు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఇంకొక మంచి చిట్కా. పిల్లలకి ప్రతిరోజు 2 స్పూన్ల ద్రాక్ష రసం తాగిస్తూ ఉన్నట్లయితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. టొమాటో మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఓకే రెడీ అండి. మీరేం చేస్తారు వంట? టమాటో క్యాప్సికమ్ అన్నారు కదా. ఓకే,
ఓకే, మరి టొమాటో క్యాప్సికం కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో క్యాప్సికం కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాప్సికం 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మనసా స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఓకే, మిర్చి వేసుకున్నాను ఫస్ట్. ఓకే, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. కాసేపు మగ్గనిచ్చాను. మూత పెట్టుదామా? సో క్యాప్సికం కూడా మనకు ఫాస్ట్ గానే కుక్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు కదా. టొమాటో అంటే పేస్ట్ లాగా చేయకుండా మీరు పీసెస్ లాగానే వేసేస్తున్నారు. అంటే ఇది ఎలా కొంచెం దగ్గరికి ఇలా ముద్ద కూరలా వస్తుందా, లేకపోతే కొంచెం వాటర్ గ్రేవీ ఉంటుంది. మనం కావాలనుకుంటే వాటర్ అదే యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సరే కలపండి. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసేసి చేయండి. సో క్యాప్సికం ఎలాగంటే పూర్తిగా మెత్తగా అయిపోవాలా మనకి, లేకపోతే కొంచెం క్రంచీగా అలా ఉన్నా బానే ఉంటుందా? మెత్తగా కావాలి. మెత్తగా కావాలా? ఓకే ఓకే. అంటే కొన్ని రకాల కర్రీస్ లో మనం క్యాప్సికం మొత్తం మెత్తబడపోయినా మనకి బానే ఉంటుంది కదా, కానీ ఇది దీనికి కర్రీ కదా, కొంచెం మెత్తబడితే బాగుంటుంది. కొంచెం మెత్తబడితే బాగుంటుంది. ఓ, అప్పుడు అది కూడా మనకు కొంచెం గ్రేవీలో యాడ్ అవుతుంది కదా. ఓకే, సో వెయిట్ చేద్దాం, ఓకే చూద్దామా? ఓకే. ఇప్పుడు టమాటో యాడ్ చేసాము. ఓకే, సో ఇందులో కూడా టమాటో మనం కావాలంటే పేస్ట్ లా చేసి వేసుకోవచ్చా, వేసుకోవచ్చు. లేదా ఇలాగే బాగుంటుందా? ఇలాగ బాగుంటుంది, కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేద్దామని తొందరగా. ఓకే, మూత పెట్టేది కలుపుతారా ఒకసారి? అక్కర్లేదా? పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు ఉన్నాను. ఒక్కడే బాబు. ఎంత వయసు? 1.5 years. 1.5 years. ఏం పేరు పెట్టారు? హరిప్రీత్. హరి ప్రీత్. ప్రీత్. ఓ, మీ వారేం చేస్తుంటారు? నాగ్మా ఫైనాన్స్ లో చేస్తారు. పేరు? సంపత్. సంపత్. ఓకే, చక్కగా మీ బాబు ఇంకా అంటే ఇలాంటివన్నీ తినే దీనికి రాలేదు కాబట్టి కొంచెం తను తినేవి ఈ ఇలాంటి కర్రీస్ అన్ని కొంచెం కారం పెడితే తింటాడు బానే. ఓకే, చూద్దామా? కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేద్దాం. సరిపోతుంది. ఏంటి పౌడర్స్ చేసి పెట్టారు? ఏం పౌడర్స్ అవి? ఒకటి నువ్వుల పొడి, ఇంకొకటి పల్లీల పొడి. అవి రెండు యాడ్ చేసుకుంటే బాగుంటుందా? దీనికి బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. వేయించేసి పౌడర్ చేసేస్తున్నారా? ఓకే ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వస్తే అవి యాడ్ చేసుకోవచ్చు. పసుపు ఇవన్నీ ఎప్పుడు వేస్తారు? ఇది కొంచెం ఫ్రై అయినాక చేస్తాను. ఓహో, సో ఇప్పుడు మూత పెట్టేద్దామా? చూద్దామా? అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. సో ఇవన్నీ ఇప్పుడు ఫైనల్ గా యాడ్ చేస్తే పచ్చివాసన రాదా? రాదండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి,
ఓకే నెక్స్ట్ నువ్వుల పొడి అండి. సో వేయించేసుకున్న నువ్వుల పొడి. వేయించేసి తర్వాత పల్లీల పొడి. ఓకే ఐదర్ పల్లీలు కానీ లేదా నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చుగా, రెండు వేసి చేయొచ్చండి. ఓకేనా, సరిపోతుందా? ఒక 1 minute. 1 minute మూత పెట్టేద్దామా? ఇంకా అన్నీ యాడ్ చేసేసారు కదా, లాస్ట్ లో కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఓకే ఓకే చూద్దామా? ఓకే అండి, కొత్తిమీర సరిపోతుంది. కొత్తిమీర వేస్తే ఆఫ్ చేసేసి కలిపేసుకోండి ఒకసారి. బౌల్ ఉందా అటు? బౌల్ తీసి ఇక్కడ పెట్టుకుని ఓకేనా? సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. ఓకే, మరి టొమాటో క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. టొమాటో క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, వేయించిన నువ్వుల పొడి, వేయించిన వేరుశనగ పలుకుల పొడి వేసి వేయించాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే, సో రాజు గారు, టొమాటోతో ఒకటేమో మష్రూమ్ కాంబినేషన్, ఇంకోటేమో క్యాప్సికమ్ కాంబినేషన్. ఓకే, సో ఫస్ట్ ఏది ట్రై చేద్దాం? మష్రూమ్. ఓకే, చూడండి. బాగుంది, కొంచెం స్పైసీగా మసాలా ఫ్లేవర్స్ అవి బాగా తెలుస్తున్నాయి. సో ఇప్పుడు క్యాప్సికమ్ కాంబినేషన్ చూద్దాం. బాగుంది, క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా కర్రీకి వచ్చేసింది. టేస్ట్ పరంగా రెండు బాగా చేశారు ఇద్దరు కూడా. చూద్దాం మరి ఫైనల్ విన్నర్ ఎవరు రాజు గారు డిసైడ్ చేస్తారు. సో ఇద్దరు కూడా బాగానే ట్రై చేశారు. అంటే ఇక్కడ మష్రూమ్ తో కొంచెం మసాలా లైట్ గా టచ్ బాగుంది. అలాగే సింపుల్ గా క్యాప్సికమ్ తో రెగ్యులర్ గా అందరు చేసుకునే కాంబినేషన్. ఇద్దరు కూడా టేస్ట్ అనేది కొంచెం బాగానే ట్రై చేశారు, మెయింటైన్ చేశారు. ఓకే, సో కొంచెం బెటర్ గా మష్రూమ్. ఓకే, సో కొంచెం ఆ మసాలా కాంబినేషన్ లో కొంచెం ఆ టమాటా పులుపు తెలుసు, కొంచెం మసాలా ఘాటు బాగుంది. ఓకే, సో అయితే ప్రియాంక విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. ఏంటి నమ్మబుద్ధి అవ్వట్లేదు నువ్వు విన్ అయ్యావు అంటే, అలా అలా ఇదైపోయావు. ఓకే, సో చాలా టేస్టీగా ఉందంటే కొంచెం స్పైసీగా మసాలా ఫ్లేవర్లో నైస్. చక్కగా ఇలాగే మీ అమ్మమ్మ దగ్గర వంటలు నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్.
మానస గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. ఓకే థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు మా ప్రోగ్రామ్ లో. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలావార్ చిట్కా. పూరీలు క్రిస్పీగా రావాలంటే పూరి పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసినట్లయితే పూరీలు క్రిస్పీగా వస్తాయి. ఓకే, మరి వాళ్ళ టేస్టీ రెసిపీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన క్యారెట్ పొరియల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పేరు చూడగానే క్యారెట్ పొరియల్ అనగానే అది తమిళనాడు వంటకం. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ వాళ్ళు అల్లం వాడి పచ్చి కొబ్బరి తురుము క్యారెట్తో చేసే ఐటమ్ని క్యారెట్ పొరియల్ అని కూడా చెప్తారు. క్యారెట్ ప్లస్ కొబ్బరి నిజంగా స్కిన్కి ఒక మంచి గిఫ్ట్ అని కూడా చెప్పచ్చండి. చాలా మటుకు ఇప్పుడు మనకు అందరం కూడా చాలా బ్యూటీ కాన్షియస్గా ఉంటాము. అంటే రింకిల్స్ రావద్దు, తర్వాత స్మూత్గా ఉండాలి. టీనేజ్లో అయితే పింపుల్స్ ఉంటే అదొక పెద్ద గోల. సో ఇలా అన్నీ కూడా మనకు ఎప్పుడు స్కిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. మీకు ఒక సామెత కూడా వినుండొచ్చు మీరు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని కూడా. సో ఎంత క్లియర్గా మన మైండ్ ఉంటే మన ఫేస్ కూడా క్లియర్గా ఉంటుంది. సో హార్మోనల్ చేంజెస్ ద్వారా వచ్చే పింపుల్స్కి కూడా నివారణ ఏంటంటే మంచి డైట్. సో ఆ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేయడానికి మనకు డైట్ బాగా ఉపయోగపడుతుంది. సో అలాంటప్పుడు మనము క్యారెట్ లాంటివి ఎక్కువ తీసుకోవడము, లేకపోతే ఇలాంటి కాంబినేషన్స్ కూడా చూస్ చేసుకోవడము, ఇంకా అల్లం యాడ్ చేయడం మూలాన దాంట్లో మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా అది జీర్ణించుకోవడానికి గల ఆ జ్యూసెస్ కూడా సెక్రెట్ చేస్తుంది. సో చాలా బాగుందండి క్యారెట్ పొరియల్. నోట్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పెసర కొబ్బరి లడ్డు, పెసరపప్పు కానివ్వండి, బెల్లం కానివ్వండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఎండు కొబ్బరి, ఇక తిరుగులేదు. ఇది కూడా మనకు పౌష్టికాహారమే. మేమే బలానికి ఏమి ఇవ్వాలి, జీడిపప్పు ఇవ్వచ్చా, లేకపోతే డ్రై ఫ్రూట్స్ రోజు ఇవ్వాలా? అలాంటివే కాకుండా ఇలాంటివి ఇస్తే కూడా చక్కటి బలం చేకూరుతుందండి. ఇప్పుడు ఈ పెసరపప్పు కొబ్బరి లడ్డు ఉంది కదా, మనం 2 years బేబీస్ కూడా, మరి 2 yearsే కదా, వాళ్ళకు కూడా మనం చక్కగా దీన్ని తినబెట్టచ్చు. అంత చక్కటి పోషకులు ఉంటాయి, అంత అరుగుదల కూడా అంత శుభ్రంగా ఉంటుంది. సో చాలా చాలా బాగుందండి. అండ్ పెరిగే పిల్లలకు మనం ఇవ్వాల్సిన పోషక విలువలు ఇలాంటివే. అసలు పుట్టినప్పటి నుంచి కూడా షుగర్ అలవాటు లేకుండా చక్కగా వాళ్ళని పెంచేసి వాళ్ళు తినే స్వీట్స్ కూడా బెల్లంతోనో తేనెతోనో లేకపోతే ఖర్జూరంతోనో తింటూ ఉంటే అసలు మీరు చూడండి వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉంటారు. అంటే చాలా మటుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే గుండె జబ్బులు, ఈ షుగర్స్ ఇవన్నీ రాకుండా కూడా మనం నివారించవచ్చు. సో బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇక ఊరించే వంటలో టొమాటోతో 2 types ఆఫ్ వంటకాలు చూశారు. ఒకటి ఏంటంటే టొమాటో మష్రూమ్ కర్రీ, ఇంకోటి టొమాటో క్యాప్సికమ్ కర్రీ. ఓకే, కాంబినేషన్ టమాటో మష్రూమ్ కానివ్వండి, టమాటో క్యాప్సికమ్ కానివ్వండి, రెండు కూడా బాగున్నాయి. ఇప్పుడు టమాటో మష్రూమ్ కర్రీలో ఎలాబరేట్గా గసగసాలని, జీలకర్ర పొడిని, ధనియాల పొడిని ఇన్ని రకాలు వాడారు. అదేవిధంగా క్యాప్సికంలో మనకు నువ్వులు, పల్లీలు. ఎప్పుడు కూడా బాటమ్ లైన్ మీరు అనుకోవద్దండి ఇలాగా, అంటే 4-5 రకాలు యాడ్ చేస్తేనే రుచి వస్తుంది, ఎలాబరేట్గా అనిపిస్తుంది అని. ఎంత సింపుల్గా వండితే కూడాను మనకు ఆ రుచి అలాగే తెలుస్తుందండి. అంటే ఇప్పుడు మనకు టమాటోకి మష్రూమ్కి ఒక ప్రత్యేకించిన ఒక టేస్ట్ ఉంటుంది. సో ఆ టేస్ట్ మనం అలవాటు అవ్వాలి, మనకే కాదు మన పిల్లల్ని కూడా మనం అలవాటు చేస్తేనే వాళ్ళు పెద్దయ్యాక దాన్ని ఈజీగా తింటారు. మనం అలవాటు చేయకుండా మా పిల్లలు కాయగూరలు తినరు ఎలాగా అంటే అదే ప్రాబ్లం. ఇంకొక మంచి థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ టొమాటో మష్రూమ్లో మనం ఇంగ్రీడియంట్స్ని తగ్గించుకుంటూ వాళ్ళు వాడిన వెన్నతో మనం ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అరే వెన్న ఏంటి మంచిదని చెప్తున్నారని అనుకుంటున్నారా? వెన్నలో కూడా విటమిన్ ఏ ఉంటుందండి. ఏదైనా మీరు లైట్గా ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అందులో విటమిన్ ఏ ఉంటుంది. సో ఆ పూట నూనె బదులుగా వెన్నతో చేసుకుంటే వెన్నలో ఉన్న ఫ్యాట్ కూడా మంచిదే, మనకు కావాలి, కాకపోతే అధికంగా తీసుకోకుండా లిమిట్లో తీసుకోవాలి. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి? సూపర్బ్గా ఉన్నాయి. క్యారెట్ పొరియల్, అలాగే పెసర కొబ్బరి లడ్డు, ఇదైతే ఇంకా ఇట్స్ లైక్ ఎనర్జీ లడ్డులా ఉందండి, చాలా బాగుంది.
అలాగే టొమాటో మష్రూమ్ కర్రీ అండ్ టొమాటో క్యాప్సికమ్ కర్రీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించవచ్చు. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, ఈరోజు క్యారెట్ పొరియల్ చాలా బాగుందండి. అంటే చాలా మందికి ఇలాంటి డిషెస్ చేసుకోవడం రాదు కదా, కానీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంది. అండ్ అలాగే పెసర కొబ్బరి లడ్డు కూడా చక్కటి స్వీట్ ఐటమ్. సో రెండు కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. దేనికైతే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.